గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకే సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క పోర్షన్ ఆఫ్ స్క్రిప్చర్, ఈ యొక్క వాక్య లేఖన భాగాన్ని ఏమన్నారంటే గ్రేట్ కమిషన్ అన్నారు. దేవుని యొక్క గాడ్స్ గ్రేట్ కమిషన్, దేవుడిచ్చిన మహా ఆజ్ఞ, దేవుడిచ్చిన అతి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను మీకు ఏ ఏ సంగతులు నేర్పానో ఆ సంగతులను వారికి బోధించండి. నమ్మిన వారిని బాప్తిసంతో వారిని శిష్యులుగా మార్చండి, శిష్యులుగా చేయండి అనే ఇక ముఖ్యమైనటువంటి మహా ఆజ్ఞని దేవుడు ఆయన పిల్లలమైన మనందరికీ ఇచ్చాడు. ప్రతి క్రైస్తవుని మీద ఈ యొక్క దేవుని యొక్క గ్రేట్ కమిషన్ నెరవేర్చవలసిన బాధ్యత, దేవుడిచ్చిన మహా ఆజ్ఞను నెరవేర్చవలసిన బాధ్యత ఉంది. ఏంటది? మనం రక్షింపబడాలి, అనేకులను రక్షించాలి, రక్షింపబడిన వారిని శిష్యురాండుగా మార్చి వారు అనేకులను ప్రభువులను నడిపించే శిష్యార్కంలోనికి వారిని నడిపించాలి. దానికి ప్రవహిస్తున్న రెండు ముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, ఆ యొక్క మాట చెప్పే ముందు 19వ వచనంలో చెప్పే ముందు 18వ అధ్యాయం అన్నారు ప్రభు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవుడు ఎవరినైతే ఆయన శిష్యుల్ని సువార్తకు పంపుతున్నారో ఆ యొక్క బాధ్యత ఇచ్చే ముందు, నేను మిమ్మల్ని పంపుతున్నానంటే సర్వాధికారం గలవాడినే నేను పంపుతున్నాను. రెండవదిగా ప్రభు వారికి ఇస్తున్న ఎష్యూరెన్స్ ఏంటంటే, ఈ యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను. మిమ్మల్ని పంపినవాడు అధికారం కలిగినవాడు, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆయన పిల్లలుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. 1 తెస్సలోని 5:24 ఉంటుంది, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను. మనం పిలిచిన దేవుడు ఎవరండి? నమ్మకమైన దేవుడు, మధ్యదారిలో విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఆయన మనల్ని పిలిచాడంటే ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన మనల్ని పంపాడు అంటే సమస్తమైన అధికారం గల దేవుడు. ఆ అధికారం గల దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను, నేను విడవను ఎడబాయను. మరి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నా ద్వారా నువ్వు ఏమి నేర్చుకున్నావు, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, విద్యార్థివా, వ్యాపారివా, ఉద్యోగివా, పరిచారి చేస్తున్న వారు, ఇందులో ఏ స్థితిలో ఉన్నా, ఇంట్లో ఉండి నీవు ఇంటి పని చేసుకుంటున్న వ్యక్తివైనా, నీ మీద నా మీద మన అందరి భుజాల మీద దేవుడు ఒక ప్రత్యేకమైన కాడి పెట్టాడు. ఆ కాడే ద గ్రేట్ కమిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహా ఆజ్ఞను నెరవేర్చే కాడి. ఏంటా మహా ఆజ్ఞ? దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రపంచానికి ప్రకటించు. దేవుని యొక్క వాక్య సత్యాన్ని నీవు తెలుసుకొని అనేకులకు దాన్ని తెలుపు. వారు అనేకులకు యేసుక్రీస్తుని గురించిన రక్షణ సువార్తను ప్రకటించే శిష్యులుగా వారిని మార్చు. ఇదే దేవుడు మనకిస్తున్న ఏకైక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞ నెరవేరితే మనకేమొస్తుందండి అంటారేమో. ఈ లోకంలో మనం ఏది పొందుకోవాలన్నా కృప అనేది చాలా అవసరం. కృప ద్వారానే ఏదన్నా సరే, గాడ్స్ గ్రేస్ అంటామని చూసారండి. ఆ గ్రేస్లో అనేక రకాల కృపలు ఉన్నాయి. మనలను క్షమించే కృప ఉంది, మనలను దీవించే కృప ఉంది, మనలను కాపాడే కృప ఉంది. అన్నిటికంటే ఉన్నతమైన కృప, అత్యున్నతమైన గ్రేట్ గ్రేస్ అన్నారు. ఎక్కువ హెచ్చైన కృప, గొప్ప కృప దేవుడు ఎవరికి ఇస్తాడంటే ఈ ఆజ్ఞను నెరవేర్చువానికి ఇస్తాడు. ఏ ఆజ్ఞని? గ్రేట్ కమిషన్ని, దేవుని మహా ఆజ్ఞను నెరవేర్చువానికట దేవుని కృప హెచ్చుగా ఇస్తాడని వాక్యాలు మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 4:33 వచనం, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి.
దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అందరి యందు దేవుని కృప ఎలా ఉందట? అధికంగా ఉన్నదట. ఆ అధికంగా ఉన్న కృపనే ఏమన్నారంటే గ్రేట్ గ్రేస్ వాజ్ అపాన్ దెమ్ ఆల్. మామూలు గ్రేస్ కాదట, గ్రేట్ గ్రేస్. ఎందుకనట? ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధాన సువార్త ప్రకటించిన వారందరి మీద. అదే సువార్త అంటే. కాబట్టి ఉదయం ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు యొక్క పుట్టిక, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, అదే సువార్త అంటే. మన పాపముల కొరకు ఆయన మరణించి, ఆయన పరిశుద్ధుడు గనుక మరణాన్ని జయించి, ఆయన విశ్వాసం ఉంచి వారందరికీ నిత్య జీవం ఇస్తాడనేదే సువార్త. ఈ సువార్త మనం ప్రకటిద్దాం. దేవుడిచ్చిన మహాజ్ఞను నెరవేర్చుదాం. మహాజ్ఞను నెరవేర్చి వారికి దేవుడిచ్చే అత్యధికమైన కృప, గ్రేట్ గ్రేస్ను పొందుకుందాం. అత్యధికమైన కృపలో మన ప్రతి అవసరత కూడా తీర్చబడ్డమే కాదు, మనం ఊహించిన ఆశించిన దానికన్నా హెచ్చైన ఆశీర్వాదం దేవుడు మన జీవితంలో ఇస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి, దేవుడు మనకి ఇచ్చిన మహాజ్ఞాన్ని నెరవేర్చి బిడ్డలుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ధ్యానించుకోవటానికి మాకు అనుగ్రహించిన ఈ వాక్యం, నీ యొక్క కృపను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని పిలిచిన వాడు నీవు, నమ్మదగిన వాడు. నీ సువార్తకే పంపుతున్న నీవు అధికారం గలవాడు. పంపుచున్న మాకు ఇచ్చిన వాగ్దానము యుగ సమాప్తి వరకు మీతో ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు గనుక నాయనా, మేము ఏ స్థితిలో ఏ వృత్తిలో ఉన్నా అయ్యా, నేను గూర్చి తెలియని వారికి తెలపాలనే ఆశతో తండ్రి, ఆ యొక్క తపనతో నీ యొక్క వాక్య సత్యాన్ని అనేకులకు తెలిపి అయ్యా, నీ యొక్క గ్రేట్ కమిషన్ని, నీ యొక్క అత్యున్నతమైనటువంటి మహా ఆజ్ఞను నెరవేర్చువారమై నీ యొక్క గొప్ప కృప పొందుకుని దీవింపబడే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం సర్వసత్యంలో నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.